భగవానుడు ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి మత్స్యావతారం ఎత్తాడు. మత్స్య అంటే చేప అని అర్థం. సతయుగం ప్రారంభంలో సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఒకరోజు అతను నదిలో స్నానం చేశాడు. స్నానం పూర్తవగానే ఆ నది నీటిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ నీళ్లతో పాటు ఒక చేప వచ్చింది. అతను రాజధర్మాన్ని పాటించి ఆ చేపని మళ్లీ నదిలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కాని ఆ చేప, నన్ను మీరు నదిలో వేయకండి, నదిలో ఎన్నో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, అవి నన్ను తినేస్తాయని చెప్పింది. అది విన్న సత్యవ్రతుడు ఆ చేపని తన కుండలో ఉంచాడు. కాని ఒక్క రాత్రికే అది చాలా పెద్ద చేపగా మారింది. అప్పుడు రాజు ఆ చేపని సాగరంలో ఉంచాడు. చూస్తూ చూస్తూనే అది చాలా పెద్ద చేపగా మారింది. రాజుకిది ఒక సాధారణమైన చేప కాదని అర్థమైంది. వెంటనే రాజుగారు ఆ చేపని తన నిజమైన రూపంలోకి రమ్మని కోరాడు. వెంటనే విష్ణు భగవానుడు ప్రత్యక్షమై, ఇది నా మత్స్యావతారం, ఇప్పటికీ సరిగ్గా వారం రోజులు